హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అందరూ? మేమైతే మస్తుగున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్స్లో వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. దోస్తులు, ఈరోజు విశేషం ఏంటంటే మనం ఈరోజు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. మీ అందరికీ ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ ఎంతగానో నచ్చిందని మాకు తెలుసు. దాన్ని మేము కంటిన్యూ చేస్తాము. అలాగే ఈ సిరీస్ని కూడా. దోస్తులు, ఈ సిరీస్ కూడా చాలా ఫనీగా ఉండబోతోంది. ఆ వీడియోస్ లానే ఈ వీడియోస్ని కూడా మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఇంతకీ అదేం సిరీస్ అనుకుంటున్నారా? నా పేరు గుండమ్మ. గుండమ్మ ఊర్లోని పంచాయతీలని సాల్వ్ చేస్తుంది. సో ఊరిలో ఏమేం సమస్యలు వస్తాయో వాటిని మనం పరిష్కరిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన గుండమ్మ పంచాయతీ ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేద్దాం. వీడియోలకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన పంచాయతీ గుండమ్మ స్టార్ట్ చేయబోతోంది. గుండమ్మ గారికి జై జై. నమస్తే నమస్తే. ఇగో నేను గుండమ్మ యోగినే మా ఆయన. నమస్తే నమస్తే. నా పేరు లింగన్న. అసలు పంచాయతీ పెద్ద నేనే, కానీ మా ఆవిడ గుండమ్మ నన్ను చెప్పనిస్తేగా. సరే సరే తీగ, పంచాయతీ స్టార్ట్ పెడదాం. వచ్చింది చూడే అమ్మ, దాన్ని పట్టుకొని ఎట్లా వచ్చిండో. అవును కదా, నీ దగ్గరకు చదువుతాండే. దాన్ని చూసినావే అమ్మ, టిక్కులాడిది ఎట్లొస్తుందో. సుత్తాన బిడ్డ, దాని రంకులేశం చెప్పుదామావు. గుండమ్మని ఏమనని కాపాడుతుంది. పోషవ తల్లికి మొక్కిన బిడ్డ, దాని పీడ పోతే మనం ఒక మేకను వద్దాం. నేను కూడా మొక్కినే అమ్మ, కోని వద్దామని. ఆగొద్దాం బిడ్డ, ఇదైతే పంచాయతీ గాని ఎటు దేవుతుందో చూద్దాం. మమ్మీ డాడీ దగ్గరికి పోతా. అరే నువ్వు నోరు మీరు అన్నాడు అన్నాడు. అరే మా మూక తిడుతాందిరా అంటే మంచిగున్నది. అరే గట్లా అన్నావనుకో మమ్మీ మనని అంటదిరా. అమ్మ మమ్మీ అంటే మరి సపరే కూకుందాం. మొదలు పెట్టుండిగా. చెప్పుండ్రి ఎవరికి వచ్చింది సమస్య? నమస్కారం లింగన్న. నమస్కారం. చెప్పు బిడ్డ, నీదేనా సమస్య? అగో దీని బల్బు బాగానే ఉన్నది. దీనికి నేను మాట్లాడుతా ఉంటే లింగన్నని మాట్లాడిస్తాంది. ఏంది నీ పేరు? నా పేరు స్వప్న. ఊరేనా నీది? నేను పక్కూరు నుంచి వచ్చాను. అమ్మగారు, మన స్కూల్లో టీచర్ అమ్మగా చెప్తాంది, ప్రైవేట్ టీచర్. ఓ టీచర్ అమ్మకి ఏం కష్టం వచ్చానా మరి? చదువు చెప్పలేదేంటి నీకు? మా ఊర్లో టీచర్ అమ్మ కష్టాలంటే మేము సహించాం. ఏమైందో చెప్పు తల్లి. చెత్తతి తల్లి పిల్లి అంటావు. నేను అడుగుతానా కదా, నువ్వెందుకు వస్తాను మధ్యలకు? అందుకే నేను పంచాయతీకి రానంట. ఇంట్లుంటా అంటే దాదా ఆందోళనకత్తావు. పంచాయతీకి రానంటావేంది? పంచాయతీ పెద్ద నువ్వేనైతివి. పంచాయతీ పెద్ద అయితే ఏంది, చిన్న అయితే ఏంది? నన్నేమన్నా మాట్లాడిస్తావా నువ్వు? సరే మాట్లాడు. ఇవాళ ఒక్కరోజు మాట్లాడతావు చూస్తా. చెప్పిగా నీ బాధలు. నా పేరు స్వప్న అండి. నేను ఈ ఊరి రాజుని ప్రేమించాను. రాజు అంటే నా ప్రాణం. రాజు లేకుండా నేను ఉండలేను. మరి నీకు రాజు స్వప్న అంటే ఇష్టమేనా? చెప్పు రాజు, ఎవరిని చూసి భయపడకు. భయమా? భయపడేందుకు? ఇక్కడ న్యాయమే జరుగుతుంది. చెప్పు, ఆ పిల్ల అంటే నీకు ఇష్టమేనా? నేను కూడా ప్రేమిస్తున్నా లింగన్న. మరి ఇంకేంది, ఒకరినొకరు ఇష్టపడ్డారు పిల్లలు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారా? పెళ్లి అనుకుంటున్నాం. శుభం. ఈ ఊర్లోని పంచాయతీ పెద్దగా మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తా. ఇక్కడ అందరి సమక్షంలోనే ఇక్కడనే జరిపిస్తా. దండాలు తీసుకురారా. తెత్తన్నాయ్య గారు. అయ్యో లింగన్న, ఏమైంది? మీరు కూడా ఎవరైనా ప్రేమిస్తున్నారా? పెళ్లి ఏమంటారా? ఏం ప్రేమిస్తున్నారా? పెళ్లి ఏమంటావా? ఊకిరేపానా నీకు? ఇలా నన్నే పంచాయతీ తెంపమంటిగా నువ్వెందుకు వస్తావు మధ్యలోకి? ఏంది పిల్ల, చెప్పు. నీ పేరేంది? నా పేరు రాణి అమ్మగారు. రాణి, ఏమైంది చెప్పు. ఎందుకు ఆపినావు మధ్యలో పంచాయతీని? అమ్మగారు, ఆడు నా మొగుడు, ఆ దరిద్రుడు. ఎవడు? ఆడే ఆ రాజుగాడు. దాన్ని ప్రేమిస్తాడట. ఏంది? ఆ రాజుగానికి నీకు పెండ్లయిందా? అవునమ్మగారు, నా బిడ్డకు ఆ రాజుగానికి ఇద్దరికి పెండ్లయి 5 ఏళ్ళు అవుతుంది. ఇగో 3 పిల్లలు వీళ్ళే. నీ పంచాయతీ నోట్లేమా అన్నవాడా? గదేంది? గా పెళ్ళైన పోరానికి గా పోరికి 2 పెళ్లి వేసి గా 3 పోరాల అన్యాయం చేద్దాం అనుకున్నావా? ఆలోచన లేదు, మన్ను లేదు. అందుకే నిన్ను పంచాయతీ చెప్పక ఏం చెప్పకు, అచ్చి పట్టి ఊసో మూతి మూసుకోనని చెప్పిన. నేను వీక్తా పంచాయతీ, నేను తెంపుతా పంచాయతీ అంటివి. ఇప్పుడు చూడు ఏమైందో. సరేనే, ఇక ఇప్పటి నుంచి నేనేం పంచాయతీలు చెప్పా, వట్టిగా పేర్లు అడుగుతా, మధ్యలో డౌట్లు వస్తే అడుగుతా. పంచాయతీ గిట్ట నువ్వు తెంపినావు అనుకో, నిన్ను చంపే పారెత్తాను. అరే మొద్దు మొక్క పోడా, ఇట్రా అన్నాడు. ఎందుకు భయపడతావు రాజు? పోయి ధైర్యంగా చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటా అని. దరిద్రపతి చూసినావే ఎట్లా భయపెట్టిస్తాందో ఆ రాజు గాని. అవి భయపెట్టితే భయపడతాడా? అవే ఈ దరిద్రునికి ఉండాలి గానీ. అమ్మ ఏమే బోడ్డి, నువ్వు ఇట్రా. ఏందో బాగా నాటకాలు ఆడుతున్నావు. టీచర్ అమ్మవని ఏందో రెస్పెక్ట్ ఇస్తానా మేము. ఏందో నీ పేరు స్వప్ననా? ఇట్లా అడిగినా ఫస్ట్ నీ సంగతి చెప్పాలి, తర్వాత రాజుగారి సంగతి చెప్తాం.
నువ్వు ఎన్ని చెప్పినా నేను రాజునే పెళ్లి చేసుకుంటా. లింగనే చెప్పిందే కరెక్ట్. నువ్వు చెప్పింది తప్పుడు పంచాయతీ. నువ్వు అసలు పంచాయతీ పెద్దవే కాదు. ఏందే దొంగముండా, ఈ కర్రె ముఖంలో నా చెప్పు. 3 పిల్లగాళ్ళు ఉన్నారు దానికి, దాన్ని మోసం చేస్తావే నువ్వు. నేను ఈ పంచాయతీకి లింగాన్ని ఉన్నాడు అని వచ్చిన. నువ్వు చెప్తావంటే నేను అసలు రాకనే పోదు. నీ అవ్వ ఊకున్నా కొద్ది రెచ్చిపోతానవేంది? ఈడ్చి 20 టన్నులు దాంతే పోయి నీ ఊరవై పడతావు. అన్న పోలీసు నీకు తెలుసా? అవునారా పోలీసారా దీనన్న? అవునమ్మా పోలీసే. ఆడు దొడ్డుంటాడు, మొద్దు అప్పుడప్పుడు వస్తాడు మన ఊరికి. పోలీస్ అయితేంది బాలీస్ అయితేంది అని నిన్ను ఇరుగదాన్ని చేతులు కట్టేస్తా. యోగిడ చెట్టుకు కట్టేసి బొక్కలేరు కదంతా. పిలువు, నీ అన్నని పిలుతావో ఎవరిని పిలుతావో పిలువు, అని సంగతి చెప్తా. నేను పిలుస్తా. మా అన్నని పిలిచి నీ సంగతి చెప్పిస్తా, నిన్ను జైలు వేపిస్తా. ఏందే నీ వర్రుడు? చూసినావా రాజు, మనల్ని ఎట్లా చేస్తాండ్రో వీళ్ళందరూ కలిసి. మనం మన ఊరికి పోయి పెళ్లి చేసుకుందాం పన్నాడు. మళ్ళా పెళ్లి అంటది దీని ముఖం అంగడ పోతారే. రాజుగాని విట్రారా అన్నాడు. అన్నాడు పెద్ద నల్లి పూస లెక్క గాడుకో ఏం చేస్తానో రా గాడిదా నేను కన్నాడు. ఇప్పుడు చెప్పు. నేను స్వప్నను పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. ఓరి దరిద్ర మొకపోడా, నీకు 3 పొరగాళ్ళు మోపైనరు. ఆ పొరగాళ్ళ ముఖం చూడరా దరిద్రుడా. చూడు, పిల్లల్ని పంపియరి, ఆ చిన్న పొల నన్ను సంకలేయరి. డాడీ డాడీ ఏమైంది లచ్చక్క? ఏం పంచాయతీ? నా బిడ్డదేరా, నా బిడ్డ. అవును నా అల్లుడిది. అగో నా అల్లుడు కూడా కొడుకు. వాడా 3 పొరగాళ్ళని పెట్టుకొని నా బిడ్డను పెళ్లి చేసుకొని ఇప్పుడు ఎవరిని పట్టుకొచ్చుకొని దాన్ని పెళ్లి చేసుకుంటా అంటాడు. అయ్యో గమెగ టీచర్గా అదే టీచరు, ప్రైవేట్ టీచరు. దానికి ఏం పుట్టిందో చదువు చెప్పమంటే వచ్చిన నా అల్లునికి ప్రేమ అనే ఎంత తిరుగుతుంది. అయ్యో నేను ఇలాను మస్తు సార్లు మా చూసిన గరి ఊకే రాజు దగ్గరికి ఎందుకు వస్తుందా అనుకున్నా. నేను వచ్చినప్పుడే చెప్పద్దారా నువ్వు? కొంచెం అనుమానం రాకుండా చేసిండాలు. మాకు మొన్ననే తెలిసిందిరా వాళ్ళ సంగతి. ఏమో చెప్తా ఒకటి, మళ్ళీ చెప్పకపోతే ఇంకోటి చెప్తున్నా అద్దా అని అనుకుంటానా. చెప్పాలి రా, గిసొంటి విషయాలు చెప్పాలి. ఇప్పుడు 3 పొరగాళ్ళు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ ఏమైతుంది చెప్పు. అవును మరి ఆ రాజుగానికి ఏం పుట్టింది? దాని పెళ్ళైనా అదే మొగుడు గిట్టున్నాడు ఏంది? ఏ మొగుడు లేడు కానీ దానికి ఎవడో అన్నపాడేండు పోలీసోడాడు అని చూసే భయపడ్డా. నేను ఎవరికి చెప్పాలి అందుకే. పోలీస్ అయితే ఏందిరా, ఇదంతా భయపడతారా? అయ్యో నీకు తెలియదు ఆ పోలీసోడు ఎట్టున్నాడు తెలుసా? మొద్దు పాడేండు. ఫోన్ చేపించిన, ఆ పోలీస్కి కూడా ఫోన్ చేపించిన. అత్తాండు నీ అన్న, అత్తాండు నీ ఏడుపులు, నీ పెడబొబ్బాలు అన్ని తెలుసుకుంటాం ఇప్పుడు. అన్నయ్య వచ్చినవా అన్నయ్య? వీళ్ళందరూ కలిసి నన్ను మస్తు తిడుతాండ్రు అన్నయ్య. ఎవరు నిన్ను తిట్టింది? వచ్చినవా అన్నయ్య? నువ్వేనా పోలీసు? నీ చెల్లె ఏడా ఏం కనకారేం చేస్తాందో చూసినావా? నా చెల్లె ఏం చేసింది? నా చెల్లెదేం తప్పున్నది? ఏం తప్పున్నదా? దానికి పెళ్లి అయ్యాక ఎందుకు ఉంచినావు గట్లనే? పెళ్లి చేయాలి. నువ్వు పోలీసు కాబట్టి మంచిగా మాట్లాడతాన్నా. ఇంకోలు అయితే ఏం చేద్దునో నాకే తెలియదు. చెల్లెకు పెళ్లి ఎందుకు వేయలేవు చెప్పు? అంటే కాదమ్మా, కొన్ని రోజులు టీచర్గా చెప్తా అని అన్నది, ఊరికి వచ్చింది, అందుకే వేయలే పెళ్లి. మరి పెళ్లి అయినప్పుడు తప్పుకోసారి వచ్చి అది ఏం చేస్తాంది, ఏం ఎలుగ పెడతాందిరా చూడాలి కదా నువ్వు. అయ్యో ఏం చేసిందమ్మా నా చెల్లె? అడుగు, దాన్ని అడుగు, ఏం గనకార్యం ఎలుగ పెట్టిందో. ఏమైంది? ఏం చేసినావు నువ్వు? అన్నయ్య నేను రాజుని ప్రేమించిన, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం ఇద్దరం కలిసి. రాజుకు కూడా అంటే మస్తు ఇష్టం, వీళ్ళు పెళ్లి చేస్తలేరు. అలా తప్పేమున్నదమ్మా? పిల్లలు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. కులాలు మతాలు నాకేవేం పట్టింపులు లేవు. ఎడబెట్టుకుంటావు నీ కులాలు మతాలు? మాకు కూడా ఏం పట్టింపులు లేవు. మా ఊర్లో మేము అందరం ఒకటే. రాని ట్రావే గోగి పొల్లని చూడు, రాని ఎంత ముద్దుకున్నది పొల్ల. అవునమ్మా మంచిగున్నది. ఏమంటారు, నన్ను పెళ్లి చేసుకోమంటారు ఆ పిల్లను? నీ మొక మంగడవను, నువ్వు కూడా నీ చెల్లె లెక్కనే పాడైనావు కదా. ఇది ఈగ రాజుగాని పెళ్ళాము. ఏంటి రాజుకు పెళ్ళైందా మా రాజుకు? అవునన్నయ్య, కానీ రాజుకు పెళ్ళామంటే ఇష్టం లేదు, నేనంటేనే ఇష్టం. దానికి పెళ్ళావుడు ఒకటే కాదు, 3 పొరగాన్లు. ఒకటి చూడు, పొరగాన్లు ఎంత చిన్న ఉన్నారు. 2 మగ పొరగాన్లు, ఒక ఆడపొల్ల. గంత మంచి కుటుంబం, 4 మగలు 3 పిల్లలు. గంత మంచి పొరగాన్లను అన్యాయం చేస్తా అంటాంది. అలా కుటుంబంలో నిప్పులు పోతుంది నీ చెల్లె. ఏందమ్మా పిల్లలు కూడా ఉన్నారట 3? అవునన్నయ్య, అయినా నేను చేసుకుంటా రాజుని. పిచ్చి మాట్లాడుతున్నావు. అయినా అన్నయ్య నేను రాజునైతే చేసుకుంటా, దానికి మాత్రం నో అనేది లేదు. ఇట్లానే వేసాల నొప్పి. దానికి ఏం పుట్టింది గట్ల చేస్తాంది? దానికి పిల్లలు పుట్టినాక నీ బామ్మర్ దచ్చి గట్ల చేస్తే నువ్వు ఊకుంటావా అన్నయ్య? నీ చెల్లె జీవితం నాశనంగా. అన్నయ్య ఎట్లన్నా చేసినవా పెళ్లి అయిపోయి అన్నయ్య. రాజుని నన్ను ఒకటి చెయ్యి అన్నయ్య, రాజు లేకుండా నేను ఉండలేను అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, రాజుకు నన్ను పెళ్లి చేయి అన్నయ్య. దానికి ఏందో మెంటల్ రోగం పట్టుకున్నట్టున్నది.
అందుకే ఆడిపోరాళ్ళకు తొందర పెళ్లి చేయాలి, లేకపోతే నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. గట్టి ఇడిచి పెడితే గట్లే చేస్తారు ఇవాళ రేపు పొరగాళ్ళు. చెప్పు ఇప్పుడు ఏం చేద్దామటో చెప్పు. ఏం చేయన్నమ్మా, నా చెల్లికి ఇంత ఎడుతుంది, తల్లిదండ్రులు లేరు దానికి. చిన్నప్పటి నుంచి నేనే తల్లిదండ్రిని వేయించిన. అందుకే గట్లా తయారైంది పోరి. దాన్ని ఫస్ట్ సిటీలా దవాఖానాలకు తీసుకుపోయి డాక్టర్కి చూయించు, దాని మైండ్ చక్కగా అవుతుంది. దాని పేరేందో అంటివి ఆ సప్న ఇట్రా వెనాడిట్నాడు. నీకు చిన్న చిన్న పిల్లగాళ్ళని చూస్తే కొంచెమన్నా పాపం అనిపించలేదే. చూడుగా చిన్న పొలగాడు చూడు నీ దగ్గరకు వచ్చిండు. సరే మరి మేం చెప్పేది నువ్వు వింటాను లేవు కాబట్టి నీకోటి చెప్తాన్నా. ఆ ముగ్గురు పోరగాళ్ళని నువ్వే పెంచాలి. అన్నయ్య నాకు పిల్లలు వద్దేమద్దు, నాకు రాజు ఒక్కడే కావాలి. గట్లా అంటే ఎట్లా పిల్ల? పిల్లల్ని నువ్వు పెంచుతా, ముగ్గురు పిల్లల్ని పెంచుకుంటా, అలా ముడి గడుక్కుంటా మూతి గడుక్కుంటూ ఉంటా అంటేనే రాజు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం. లేకపోతే లేదు. చెప్పు, వాళ్ళని మంచిగా చూసుకుంటావో లేదో. మా ఊర్లోనే ఉండాలి, మేమే చూస్తాం మా కళ్ళతోటి వాళ్ళు ఎట్లున్నారో పిల్లలు. వాళ్ళని మంచిగా చూసుకోలేవనుకో కథ మా రాజు గాని మళ్ళీ అటే పంపిస్తాం దాని దగ్గరికి, రాని దగ్గరికి. అమ్మ గట్లంటే విందమ్మా, నా మళ్ళీ నా బతికేం కావాలి? ఉండే నువ్వు ఆగు, సప్పుడే కూకుండు, నేను చెప్తా నీకెందుకు. ఓ సప్న, ఓ పోలీస్ బాబు విన్నారు కదా కండిషన్. ఈ కండిషన్ అయితేనే ఒప్పుకునుడు. అటు నీ చెల్లెని అటు పక్కకు తీసుకుపోయి అడుగు ఏమంటుందో. ఇప్పుడు పిల్లలే ముడ్డులు మూతులు అడుగుతుంది అట్నా. ముగ్గురిని సాగాలి. టీచర్ అమ్మ కాబట్టి ఒకరిని ఇంజనీర్ని, ఒకరిని డాక్టర్ని, ఇంకొకరిని టీచర్ని వేయాలి. రాజు వచ్చే రాజు, ఆ పిల్లల్ని అక్కడ ఇడిచిపెట్టి వచ్చేసి మనం ఊరికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అలా గదే పాట పాడుతుంది. ఓ పోలీస్ పిల్లగా చెప్పింది వినబడ్డదా? నీ చెల్లెని తీసుకుపోయి మాట్లాడి చెప్పు, డిసైడ్ చేసి చెప్పు. మేమందరం గిన్నే ఉంటాం. ఓకేగానే రాని? నాకు ఓకే గుండమ్మా. అన్నయ్య నువ్వు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం లేదమ్మా. నీకు రాజు కావాలంటే ఆ ముగ్గురు పిల్లల్ని కూడా పెంచుకో తెచ్చి. ఆ పిల్లలు ఎవరో ఏమో, నేనెందుకు పెంచుకుంటా? ఆ రాజు నాకే కావాలంతే, వేరే వాళ్ళు ఎవరు అత నాకు. మరి పిల్లలు ఎవరంటావేందమ్మా? పిల్లలు కూడా నీ రాజు పిల్లలేగా. రాజు పిల్లలు నీ పిల్లలు కాదా? చెప్పిగా పంచాయతీలో ఇక్కడ ఏది డిసైడ్ చేస్తే అదే. పిల్లలు రాజు కావన్నా లేకపోతే నాతో వచ్చి వేరే పెళ్లి చేసుకుంటావా? వద్దన్నయ్య, నాకేమొద్దు, పిల్లలొద్దు, రాజొద్దు, నీతో వచ్చి వేరే పెళ్లి చేసుకుంటా. శబాష్ అమ్మా శబాష్, అట్లా రావు దారికి. అమ్మా రాణి, నన్ను క్షమించమ్మా. అయ్యో పర్వాలేదు అన్నయ్య. ఏమంటాంది నీ చెల్లె? పిల్లల్ని పెంచుతాట్నా? లేదమ్మా, థ్యాంక్స్ గుండమ్మా, నా చెల్లెకు ఇంత బుద్ధి వచ్చింది. పిల్లలద్దు రాజు వద్దు అంటుంది. సరే తీసుకొని పోయి ఈ ఊర్లో నుంచి. మళ్ళీ ఇక్కడ జాడ కనబడద్దు, మీరు జాడ పత్త లేకుండా పోనేటన్న. మళ్ళీ గిదే ఊర్లు ఉన్నాయంటే దానికి ఏదో ఒక మాయరోగం పుడుతుంది. తీసుకపో. ఏమి రాలి ఇంకా? ఏంటిది ఎక్కడ తిరిగి నన్ను వెళ్తావు? నిన్ను కాదుగా రాజు గాని. ఏమి రాలి ఇంకా అంటే నువ్వేనా? ఇక నీ పేరు లింక్ అన్నాను. చూసినావా, పంచాయతీ అంటే గిట్లుండాలి. ఏం తెలుసుకున్నలేదేం వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా అంటివి, దీనికి అన్యాయం చేస్తా అంటివి. సరే సరే నేను ఏం మాట్లాడని చెప్పినా కదా, మళ్ళీ నా మీదకి ఎందుకు పడతాను? ఏం మాయరోగం పుట్టిందిరా నీకు? గంత మంచి పిల్లాన్ని పెట్టుకొని ఇంకోతం చేసుకుంటా అంటావా? నీ పిల్లలు ఏమన్నారా నిన్ను? అది ఊకే నన్ను పైసలు దే అని సతాయించుతుంది గుండమ్మా. పైసలు లేకపోతే ముగ్గురు పిల్లల్ని కదా ఎట్లా పోషిస్తుంది? ముగ్గురిని అంటే అయిపోయినా? ముగ్గురిని అన్నప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఇంట్లో నలుగురు, ఇప్పుడు 5గురు ఉంటారు. వాళ్ళందరికీ తిండి నుంచి పెడుతుంది, నువ్వు పైసలు లేనిది. మంచిగా ఉన్నావురా నువ్వు. పైసలు లేవని, పైసలు తేవాల్సి వస్తుందని మంచిగా టీచర్ అమ్మని చేసుకుందాం అనుకున్నావు. అది ఎట్లా సంపాదిస్తుంది, నీకు పైసలు తెచ్చి పెడుతుంది అనుకున్నావు, అంతే కదా? అవును గుండమ్మా. ఇంకోసారి గిట్లాంటి వేషాలు వేసామనుకో నీ మూతి పనులు రాలకూడదు, అర్థమవుతుందా? నీ పిల్లలు ఉన్నారని వాళ్ళ ముందట ఎక్కువ తక్కువ తిడతలేను. ఇజ్జత్ తక్కువ పనులు, మానం తక్కువ పనులు ఇంకోసారి వేయకు, ఎరికేనా? సరే గుండమ్మా, ఇంకోసారి అయ్యా. దాన్ని విలువ ఇటు విలువ రాని పిలుచుకో. కానీ ట్రావే అవుకుంటా విలువరా నీ మూతి వాళ్ళగా. కానీ దావే. అమ్మమ్మ ఆకలి అవుతుంది. పోదాం బిడ్డ పోదాం. ఆగో పో మీ నాన్న దగ్గరకు. ఆగో కొత్త అంటే పోయిందిరా. వరకు రాపిసపిస వచ్చి డాడీని పట్టుకో. మమ్మీ ఉన్నదంటే నీ మూతి పంట అలగొడుతుంది. ఆంటీ నాకు చాక్లెట్లు ఇచ్చిందా మస్తు. మమ్మీ అరే ఒర్రకు పట్టుకుంటా డాడీని. గుండమ్మ లేకపోతే నా బిడ్డ బతుకు ఏమైతుండేనో ఏమో. థ్యాంక్ యూ గుండమ్మ, మా కుటుంబాన్ని కాపాడినందుకు. ఏమున్నవే రానిపోరు నువ్వు. నీ మొగుడేం చేస్తాడు, ఎటు పోతాడు, గాయంతో గమనించుకోవానే. ఇప్పటి సందన మంచిగా చూసుకోని ఆడిట మళ్ళీ మన నేసాలు వేసినట్టు నీకు తెలియంగానే నాకు చెప్పు అని సంగతి చెప్తా. గుండంగా మన ఊర్లో ఎవరికి ఏమైతుంది, ఎవరికి ఏం కాదు. అవురా, మనకు ఆ దేవుడు పంపించిండేమో గుండమ్మను. ఎట్లా నిదస్తులే మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చాక్లెట్లు ఇచ్చే ఆంటీ ఎటో పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.